దీనత్వం కలిగిన వారికి కలిగే మేలు ఏంటి? ఒకసారి చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 57 అధ్యాయము 15 వచనం. యెషయా గ్రంథము 57 అధ్యాయము 15 వచనము మనము చూసుకున్నాం. దీనత్వం కలిగిన వారికి అసలు కలిగే మేలేంటో అనేది మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దకును నివసించుచున్నాను. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఏం చెప్పాడు? నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను గనుక నేను పరిశుద్ధ స్థలంలోనే నివసిస్తాను అని చెబుతుంటున్నాను. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ స్థలంలోనే నివసిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి, మహోన్నతుడు కాబట్టి, అనేకుల చేత మహిమ పొందుతూ ఉంటున్నాడు. కోట్ల దూతలు పరిశుద్ధుడు 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 అని ఆయన్ను మహిమపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చున్నాడు. ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధాన కర్తని, ఇటువంటి అనేకమైన టైటిల్స్ కలిగిన మన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఉంటాను నివసిస్తాను అని చెబుతుంటున్నా. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధమైన దేవుడు నీలో నాలో ఉండాలంటే మనము దీన మనసు కలిగి ఉండాలి. మనం దీన మనసు కలిగి ఉండటం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే, ముఖ్యముగా దేవుడు మన దగ్గర నివసిస్తాడు. దేవుడు మనలో ఉంటే ఎటువంటి బలహీనత కానీ, ఎటువంటి రోగాలు కానీ, ఎటువంటి తెగులు కానీ, ఎటువంటి బలహీనతలు కానీ మనలను ఎదుర్కోవు. కాబట్టి ఆయన మన యొద్ద నివసించాలంటే దీన మనసు కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. మొదటిగా మనము చూసినట్లయితే మనం అనుకోవచ్చు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వస్తానన్నాడు కదా. హల్లెలూయా. పాపులను ప్రేమించడానికి వచ్చానన్నాడు కదా. ఇప్పుడేంటి దీన మనసు గల వారి వద్దనే ఉంటానని చెప్పడం ఏంటి అనుకుంటారా లేదా? మనం అనుకోవచ్చు, కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఈ మాట అయితే కరెక్టా కాదా? పాపులను ప్రేమించడానికి వచ్చాను. రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆరోగ్యం ఉంటేనే వస్తానంటున్నాడు. అదే మాట. దీన మనసు ఉంటేనే నేను వచ్చి నివసిస్తాను అన్నాడంటే, ఆరోగ్యం ఉంటేనే వస్తాను, అనారోగ్యం ఉంటే నీ దగ్గరికి వస్తే నాకు వస్తుందేమో ఆ రోగం అన్నట్టే కదా ఆ మాట. హల్లెలూయా. మరి అక్కడ అలా చెప్పి ఇక్కడ ఎలా చెబుతున్నాడు ఏంది అని మనం అనుకోవచ్చు.
కానీ మొదటి మానవులైన అవ్వ ఆదాములు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన పండు తిని పాపమును లోకంలోనికి కొని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. తీసుకొని వచ్చినప్పుడు వారు తెలుసో తెలియకో చేశారు. దేవుని మాటకు అవిధేయత చూపించారు. కాబట్టి తాత్కాలికంగా వారిని ఏదైనా తోటలో నుండి బయటికి పంపించినా మీరు కష్టపడి పని చేసుకొని ఆహారం తినాలని వారికి పనిష్మెంట్ దేవుడిచ్చిన వేదనలతో పిల్లల కంటావని అవ్వకు పనిష్మెంట్ ఇచ్చిన చివరికి ఏం చేశాడు దేవుడు? వారిని ఆ విధంగానే బయటికి పంపించి పోరా, ఎలా బతుకుతావో, నా మాట కాదని బతుకుతావో, ఎవరు నిన్ను ఆదుకుంటారో చూస్తా అని దేవుడు నీ మీద నా మీద పగబెట్టుకోలేదు. బయటికి పంపించినా కానీ పనిష్మెంట్ ఇచ్చినా కానీ అక్కడ ఏం చేశాడు? ఆదికాండంలో మనం చూస్తాం, వారికి చర్మపు చొక్కాయలు కుట్టించాడంట. మొట్టమొదటిగా చేసిందంటే చర్మపు చొక్కాయలు కుట్టించాడు. పూర ఎలా తిరుగుతావో, దిగంబరిగా ఎలా తిరుగుతావో తిరుగు. ఏదైనా తోటలో ఆకులు ఉన్నాయని అడ్డం పెట్టుకున్నావు, ఇప్పుడు ఏది అడ్డం పెట్టుకుంటావో చూస్తా అని దేవుడు వాళ్ళని గాలికి వదిలేయలేదు. చర్మపు చొక్కాలు వారికి తొడిగించాడు. తర్వాత ఆ చొక్కాలతోనే బతకండి అని వదిలేశాడా? వదిలేయలేదు. దేవుని రూపాన్ని కోల్పోయిన నీకు నాకు, దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోయిన నీకు నాకు, దేవుడితో ఉన్న సమాధానాన్ని కోల్పోయిన నీకు నాకు ఆయనతో మరలా సహవాసము ఏర్పరచడానికి మనుష్య రూపిగా ఈ లోకంలోకి దేవుడు వచ్చాడు. అనాథులుగా వదిలిపెట్టలేదు. మనకు ఆన్సర్ వచ్చిందా? పాపులాన్ని ప్రేమించడానికి వచ్చాను అన్నాడుగా. ఇప్పుడేంది దేన మనసు గల వారికి ఎత్తుకి వస్తానన్నాడు అన్న మాటకి ఆన్సర్ ఇదే. ఏదైనా తోటలో పాపాన్ని క్షమించి దేవుడితో సంబంధాన్ని మళ్ళా కలిగించడానికి లోకంలోకి వచ్చే తన ప్రాణాన్ని విలువైన తన రక్తాన్ని చిందించి నీకు నాకు సమాధానం కలిగించాడు. మరలా అదే పాపంలో ఉంటే పదే పదే నిన్ను క్షమించి ప్రాణం పెట్టడానికి వస్తానన్నట్లే నలిగిన వారి యొక్క ఉండటానికి, దీన మనసు గల వారి యొక్క ఉండటానికి వస్తున్నాను. నేను పరిశుద్ధుని, పరిశుద్ధ స్థలంలోనే జీవిస్తాను. మీ అందరిని ప్రేమించాను కాబట్టి, మీరు పాపంలో ఉండటానికి ఇష్టం లేదు కాబట్టి వచ్చి ప్రాణం పెట్టండి రా బాబు. మీరు నా మాట వినలేదు, నా త్యాగాన్ని మీరు విలువైనదిగా గుర్తించలేదు, మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళారు. మరలా వస్తానా? మరలా వచ్చినా మీరు చేసేది మళ్ళీ అదే. కక్కిన కుటికి కుక్క ఆశపడినట్లు మీరు మరలా అదే పాపానికి ఆశపడుతున్నారు. కాబట్టి కండిషన్ పెడుతున్నా, దేని మనసు ఉంటేనే వస్తాం మీ దగ్గరికి, దేని మనసు ఉంటేనే వస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నావు, నా మాట వినట్లేదు, నీ మాట నేను ఎందుకు వింటాను, నీ అవసరం నేను ఎందుకు తీరుస్తాను, నేను పిలిచినప్పుడు నువ్వు పలికావా, నేను చెప్పింది నువ్వు చేసావా, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి, నేను చెప్పింది నువ్వు చేస్తే అరే ఇది న్యాయం కాదురా, నేను చెప్పింది వాడు చేశాడుగా, వాడు చెప్పింది నేను చేయకపోతే ఎట్ట?
న్యాయంగా ఉండాలి కదా అని నీ మాట నా మాట వింటాడు. ప్రభువా నీవే దిక్కు అంటున్నావు కానీ నీ మనసంతా వేరే వాడి మీద పెడుతుంది. ప్రభువా నా అప్పు తీర్చాలంటున్నావు కానీ వేరే వాడిని సహాయం అడుగుతూ ఉంటాను. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం లేదు. సంపూర్ణంగా దేవుని మీద నువ్వు ఆధారపడట్లేదు. అప్పగించానంటున్నావు కానీ మరలా అదే పట్టుకొని అలాడుతూ ఉంటున్నావు. నా సమస్య తీరుస్తాడు. నీ సమస్య నీది కాదు, ప్రభుకి ఇచ్చావుగా. ప్రభుకి ఇచ్చినప్పుడు నీదాన్ని నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? కాబట్టి దీన మనసు ఉంటే నేను మీ యొద్దకు వస్తాను. ఒకసారి వచ్చాను. మీరు పాపులుగా ఉన్నప్పుడే, మీరు అపవిత్రులుగా ఉన్నప్పుడే, మీరు దూరస్తులుగా ఉన్నప్పుడే నేను మీ యొద్దకు వచ్చాను. మిమ్మల్ని సమీపస్తులుగా చేశాను. తండ్రితో మీకు సమాధానాన్ని ఏర్పాటు చేశాను. కానీ మీరు దాస్యం అనే కాడి కిందకి మరలా వెళ్ళారు. ఆ కాడి కింద నుండి విడిపింపబడండి. ఇందాక చెప్పుకున్నాం, 1000 సంవత్సరాలు గడువిచ్చాడు ముద్ర వేయటానికి. ఆ ముద్ర వేయటానికి మనము ఒప్పుకోలేదు. నాకొద్దు, నేను ఇప్పుడే వేయించుకోను, ఇంకా నాకు సమయం కావాలి, వచ్చే సంవత్సరం వేయించుకుంటా. అదే కదా మనం చేస్తుంది. బాప్తిసం తీసుకోమంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా, లెంట్ డేస్లో అని చెబుతుంటా. అదే ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు కాబట్టి వారి యొద్ద నుండి నేను మిమ్మల్ని కాపాడటానికి శక్తి ఉంది అని కాపాను. బాధపడతాను కానీ కాపాను. నా పోలికలో ఉన్న బిడ్డ నాశనం అయిపోతున్నాడే అని కుమిలిపోతాను కానీ కాపాను. ప్రసవించు స్త్రీ ఎంత వేదన పడుతుందో అంత నేను వేదన పడుతున్నాను. నువ్వు నా పోలికలో ఉన్నవాడు కాబట్టి బాధపడుతున్నాను కానీ కాపాడను. మీరు ఇష్టపూర్వకంగా నా దగ్గరకు వచ్చి ముద్ర వేయించుకుంటేనే వారి దగ్గర నుండి మీరు కాపాడబడతారు. నేను మరలా మీ పక్షముగా కొంతకాలాన్ని, కొంత అవకాశాన్ని మీకు ఇవ్వను అంటున్నాడు. నువ్వు నలిగిన మనసు కలిగి, దేన మనసు కలిగి ఉంటేనే నీ వద్దకు వస్తాను. దేన మనసు కలిగి ఉంటే దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. కాబట్టి నీవు నేను ఇకనైనా దేన మనసు కలిగి ఉందాం.